అంటే మిమ్మల్ని అందరినీ కూడా గొడ్డలతో లేపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమోదిస్తారా మీరు? బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు 5 ఏళ్లైతే మీ చెల్లెడగతా ఉంది, సమాధానం చెప్పు జగనన్న అని. నీకు ఓటేయిద్దని చెల్లె చెప్పింది. ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా. మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, అందరినీ ఇబ్బంది పెట్టావు, మేము భరిస్తున్నాం. దేనికోసం అంటే మీకోసం, ఈ రాష్ట్రం కోసం భరిస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నా. ఇప్పుడు ఒక విషయం మీరు చూస్తే, దుర్మార్గాలు చేసేవాళ్ళని, నేరాలు చేసేవాళ్ళని, ఘోరాలు చేసేవాళ్ళని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైంది. అదే 2024 ఎన్నికల్లో ఇలాంటి పార్టీల్ని భూస్థాపితం చేసి దారుణమైన రాజకీయాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. అందుకే భరోసా ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ